ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ది మార్నింగ్ పేజెస్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే పొద్దున లేచిన వెంటనే ఫస్ట్ 20 మినిట్స్లో నీ బ్రెయిన్లో ఏం నడుస్తుందో అది పేపర్ మీద రాయండి. నిన్ను సక్సెస్ చూడకుండా ఏం ఆపుతుందో, నిన్ను ఒక నార్మల్ గాయలా ఉండేలా ఏం చేస్తుందో ప్రతి ఒక్కటి పేపర్ మీద రాయండి. ఈ రాసే ప్రాసెస్లో నీకు మధ్యలో బూతులు గుర్తుకు వచ్చినా, ఒకరి మీద కోపం వచ్చినా అది కూడా రాసేయండి. దీన్నే కాన్షియస్నెస్ రైటింగ్ ఎక్సర్సైజ్ అని అంటారు. ఇదేదో కొత్తగా ఉందే అని నేను కూడా ట్రై చేశా. మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లోనే ఒక ప్రశాంతమైన చోట ఒంటరిగా కూర్చొని నా డైరీలో నాకు ఏమనిపిస్తే అది రాయడం స్టార్ట్ చేస్తా. నా మైండ్ని ఫోర్స్ చేయను, దీని గురించే ఆలోచించాలని ఒక గోల్ పెట్టుకోను. నా మైండ్లో ఏం రన్ అవుతుందో ప్రెషర్ లేకుండా అలా ప్రశాంతంగా రాయడం స్టార్ట్ చేశా. అలా నా డైరీలో నా థాట్స్ అన్నీ రాసేవాడిని. ఇక్కడ నా గోల్ ఏంటంటే నాలో ఏముందో, నా మనసులో ఏముందో నా బ్రెయిన్ ద్వారా తెలుసుకోవడమే. ఎందుకంటే మార్నింగ్ మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడే పుట్టిన పిల్లాడిలాగా. నువ్వు రియాలిటీని చూడవు. ఎగ్జాంపుల్, ఆఫీస్కి లేట్ అవ్వడం, దారిలో బైక్ పంచర్ అవ్వడం, ఇలాంటి రియాలిటీ చూసినప్పుడు మన డ్రీమ్స్, మన థాట్స్, మన గోల్స్ మనకు ఆటోమేటిక్గా చనిపోవడం స్టార్ట్ అవుతాయి. మనకు కూడా మన గోల్స్ గుర్తు కూడా రావు. సో మనం రియాలిటీని ఫేస్ చేయకముందే నిద్ర లేచిన వెంటనే నీలో ఏముందో, నీ మనసులో ఏం నడుస్తుందో, నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు అని తెలుసుకోవడం కోసమే ది మార్నింగ్ పేజెస్ అనే కాన్సెప్ట్ని వాడుతున్నాం. ఈ మార్నింగ్ పేజెస్ కాన్సెప్ట్ని వాడి నా నిజస్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. ఈ ప్రాసెస్ అయిన వెంటనే నేను ఏం రాశానో, దీనిలో నేను దేనికోసం కష్టపడాలి, దేనికోసం వెయిట్ చేయాలి అని అండర్లైన్ చేసుకొని ఏదో నా గోల్కి ఇంకా నేను దగ్గరగా వెళ్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాడిని. ఇక్కడ నాకు లైఫ్ మీద ఒక హోప్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఈ మార్నింగ్ పేజెస్ అనే కాన్సెప్ట్ ది ఆర్టిస్ట్ వే బై జూలియా క్యామరాన్ అనే బుక్లో చదివాను. ఈ బుక్ మనకు ఏం నేర్పిస్తుందంటే మీ క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసుకోనీకి మిమ్మల్ని స్పిరిచువల్ ప్యాత్లో నడిపిస్తుంది. మీ బ్రెయిన్ ఏం చెప్తుందో అది తెలుసుకోవడం అంతే. ఈ బుక్ చదువుతున్నప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. మన బ్రెయిన్ ఎప్పుడైతే ప్రశాంతంగా కామ్గా ఉంటుందో అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ అనేది పుడుతుందని. ఇవన్నీ పక్కన పెడితే మన రీసెంట్ సెన్సేషన్ ఓపెన్హైమర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ కూడా ద ఇన్సెప్షన్ అనే మూవీని తన అన్కాన్షియస్ మైండ్లో ది ఇన్సెప్షన్ మూవీని క్రియేట్ చేసుకొని తన కాన్షియస్లోకి వచ్చిన వెంటనే ది మార్నింగ్ పేజెస్ అనే కాన్సెప్ట్ని ఫాలో అయ్యి తన స్టోరీ మొత్తం లేచిన వెంటనే రాసుకునేవాడు. ఇవన్నీ పక్కన పెడితే మార్నింగ్ పేజెస్ కాన్సెప్ట్ నాకు కాన్ఫిడెన్స్ బూస్టర్ లాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం తెలుసు, ఆ సమాధానాలు కూడా నాకు నా బ్రెయినే చెప్పింది. ఇక్కడ ప్రశ్నలు మనలోనే ఉన్నాయి, సమాధానాలు కూడా మనలోనే ఉన్నాయి. మన దగ్గర లేనిది క్లారిటీ ఒక్కటే. ఈ మార్నింగ్ పేజెస్ కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల క్లారిటీ కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు నన్ను నేను నమ్ముతున్నాను, నా ఐడియాస్ని నేను నమ్ముతున్నాను. నిజం చెప్పాలంటే ఈ వీడియో కూడా ఒక ఐడియానే. నా ఐడియాని మీరు చూస్తున్నారంటే నా బ్రెయిన్ చెప్పిన మాటలు, నా మనసు చెప్పిన మాటలు అన్నీ నిజమే. ఈ విధంగా మీ లైఫ్లో కూడా ఈ మార్నింగ్ పేజెస్ అనే కాన్సెప్ట్ని అలవరుచుకోండి. ఏముంది, పొద్దునే లేచి ఏదో ఒక స్టోరీ రాయండి. ఎవరికి తెలుసు, రేపు పొద్దున అదే ఒక 100 కోట్ల సినిమా అవుతుందేమో. వీడియో ఇంతవరకు చూస్తున్నట్లయితే వీడియో మీకు చాలా నచ్చింది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా మీ వాడిని చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.